క్యాలిక్యులేషన్ పాట వస్తుంది. క్వశ్చన్ అర్థమవుతుంది, ఎలా చేయాలో తెలుసు, ఎలా ఎలా సాల్వ్ చేయాలో తెలుసు, కానీ క్యాలిక్యులేషన్ ఆగిపోతాం. ఎందుకు ఆగిపోతాం మనం? టేబుల్స్ వస్తే క్యాలిక్యులేషన్ పాట అంటే చాలా చాలా ఈజీగా ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్. ఎవరైనా సరే సైనిక్కి నవోదయకి ప్రిపేర్ అవ్వాలి అని ఫిక్స్ అయిన వాళ్ళు, ఏ స్టూడెంట్ అయినా సరే, ఏ పేరెంట్స్ కన్ఫర్మ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏం గుర్తుపెట్టుకోవాలంటే మస్ట్ అండ్ షుడ్ మీ పిల్లలకి టేబుల్స్ వచ్చా లేదా, టేబుల్స్ వస్తే ఎలాంటి సైనిక్ సిలబస్ అయినా సరే, ఎలాంటి నవోదయ సిలబస్ అయినా సరే మనకు మస్ట్ అండ్ షుడ్ వెరీ వెరీ ఈజీ అయిపోతుంది. ఫస్ట్ టేబుల్స్ రావాలి, టేబుల్స్ 1 to 20 రావాలి. ఆ టేబుల్స్ వచ్చిన తర్వాత స్క్వేర్స్ 1 to 30 ఏం అడిగినా చెప్పేలా ఉండాలి. అలా చెప్పగలిగితే వాళ్ళకి ఈజీగా క్యాలిక్యులేషన్స్ అవుతాయి. తర్వాత క్యూబ్స్ 1 to 15 క్యూబ్స్ రావాలి. ఈ క్యూబ్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియాలో మనకు వాల్యూమ్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. క్యూబ్స్ తెలియకపోతే వాల్యూమ్స్ రావు. అదే స్క్వేర్స్ ఏరియా అండ్ పిరమిడ్లు ఏరియాస్ ఫైండ్ అవుట్ చేస్తాం. వాళ్ళు స్క్వేర్స్ తెలియకపోతే ఏరియాస్ ఫైండ్ అవుట్ చేయము. ఈ 3 వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ బేసిక్ అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్,